బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో బలపడే ఛాన్సెస్ ఉన్నాయి. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురనున్నాయి. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్ తీరాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అయితే ఇంకా కొనసాగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటిది అయితే చూస్తూనే ఉన్నాం. గడిచినటువంటి 2 నెలల నుంచి కూడా అల్పపీడనాలు, అదేవిధంగా ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంటే 9వ తేదీ నుంచి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఇది వాయువ్య దిశగా ప్రస్తుతం అయితే కదులుతున్నటువంటిది అయితే ఉంది. ఆంధ్ర, ఒరిస్సా, కలకత్తాలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఈ తీరాల్లో ఇదైతే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజులు కూడా అటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అల్పపీడనం మరొక 3 రోజులు అంటే 48 గంటల్లో ఇది బలపడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా అటు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపుగా గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులకు ఇప్పటికే గడిచినటువంటి 2 నెలల కాలంగా కూడా మత్స్యకారులు దశల వారీగా సముద్రంలోకి వేటకు వెళ్తున్నారు. వాళ్ళు వేటకు వెళ్లే సమయంలోనే ఇటు అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో సముద్రం గాలివాటం ఎక్కువగా ఉండడంతో తిరిగి వాళ్ళు సముద్ర తీరాలు రావాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2-3 రోజులు మాత్రమే వేటాడి వెనక్కి తిరిగి వస్తున్నారు. దీంతో మత్స్యకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ 48 గంటల పాటు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఈ నెల 13వ తేదీన మరొక అల్పపీడనం అది ఏర్పడే అవకాశం ఉందనే అది విశాఖ వాతావరణ అధికారులు, అదేవిధంగా భారత వాతావరణ శాఖ అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 13వ తేదీన ఏర్పడే అల్పపీడనం కొంత ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అల్పపీడనాల కంటే కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రలో, అదేవిధంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. కురిసే వర్షం కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. దాదాపు గంట సేపు వర్షం కురిస్తే ఇంచుమించుగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న ఉదయం కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే విశాఖపట్నంలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే అధికారులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, థాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.